తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ వారు అడిగేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే నిర్ణయం మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రులే తీసుకోవాలి. అలా కాకుండా పూర్తి ఇష్టాలు పిల్లల మీదే వదిలేస్తే ఇదిగో ఈ కథలో రాకుమార్తెలాగా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా ఇక్కట్ల పాలు కావాల్సి వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, కథ చాలా బాగుంటుంది. కథలోకి వెళ్ళిపోదాం మరి. కాంపిల్య నగరం వెలుపలగా అరణ్యానికి సమీపంలో ఒక ముసలమ్మ గుడిసె వేసుకుని జీవిస్తూ ఉండేది. ఆ ముసలమ్మకి నా అనేవారు ఎవ్వరూ లేరు. తన శరీర కష్టం తప్ప మరొక జీవనాధారం కూడా ఏమీ లేదు. ఇక కష్టపడి పనిచేసే వయస్సు కూడా దాటిపోయింది. అయితే ఆమె తాను కూడబెట్టిన కొద్ది డబ్బుతోటే ఎలాగో జీవనం వెళ్ళబుచ్చుతూ ఉంది. ఒకరోజు ఆమె దగ్గరికి కొందరు దొంగలు వచ్చి ఆమె చేతికి పుష్కలంగా డబ్బిచ్చి తమకు వంట చేసి పెట్టు అన్నారు. అది మొదలు దొంగలు రాత్రి పొద్దుపోయి రావటం, ముసలమ్మ పెట్టిన తిండి తినడం, ఆమెకి కొంత సొమ్ము ఇవ్వడం, మళ్ళీ తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతూ వచ్చింది. అదే సమయంలో ఆ నగరంలో దొంగతనాలు ఎక్కువైనట్టుగా ముసలమ్మ వింది. అయినా కూడా ముసలమ్మ పట్టి పట్టనట్టే ఊరుకుంది. ఎందుకు అంటే దొంగల ధర్మమా అంటూ ఆ ముసల్దానికి అట్టే శ్రమ లేకుండా జీవితం హాయిగా గడిచిపోతూ ఉంది. వాళ్ళు తమ భోజనం ఖర్చు కింద ఇచ్చే డబ్బులోనే ముసలమ్మ చాలా మిగుల్చుకుంటూ ఉంది కూడా. అదీగాక మూలనున్న ముసలమ్మని ఆ దొంగల గురించి ఆచూకీ అడిగిన వాళ్ళంటూ ఎవరూ లేరు కూడా. కాంపిల్య రాజైన సత్యవర్మ అసాధారణ పరాక్రమవంతుడు. ఆయనకి 3 భార్యలున్నప్పటికీ సంతానం మాత్రం ఒకే ఒక్క ఆడపిల్ల. ఆమె పేరు కనకసుందరి. 3 తల్లుల ముద్దుల బిడ్డగా అతి గారాభంగా పెరుగుతూ ఉంది ఆ పిల్ల. భూలోక రంబలాగా అందంగా తయారయ్యింది. సత్యవర్మ తన కుమార్తెకి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలిసి ఎక్కడెక్కడి రాకుమారులు, రాజులు ఆమెను వివాహం ఆడడానికి వస్తూ ఉండేవారు. కానీ రాకుమార్తె వారినెవ్వరినీ కూడా వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. వాళ్ళనందరినీ కూడా తిరస్కరిస్తూ వచ్చింది. అలా తిరస్కరించబడిన వారిలో సువీర దేశపు రాజైన చండవర్మ ఒకడు. మిగిలిన వారిలాగా అతను రాకుమార్తె తిరస్కారాన్ని ఆమోదించక ఆమెనే పెళ్లాడతానని ఘోరమైన శబదాలు చేసి అక్కడి నుంచి వెళ్ళాడు. అయితే తనకి సైనిక బలమే ఉన్నట్టయితే చండవర్మ కాంపిల్య నగరం మీదకి దండెత్తి వచ్చి అప్పుడే ఆమెని వివాహం చేసుకుని ఉండేవాడు. కానీ అది కలలో కూడా సాధ్యం కాదు. సత్యవర్మ ఒక ఘడియ కాలంలో చండవర్మని, అతని బలాన్ని కూడా మట్టుబెట్టగలడు. అంచేత చండవర్మ ఇతర మార్గాల్ని ఆలోచించవలసి వచ్చింది. కనకసుందరిని ప్రేమించిన యువకుడు మరొకడు కూడా ఉన్నాడు. అతను కటక దేశపు యువరాజు మహీధరుడు. అతను అజ్ఞాతంగా దేశాలు తిరుగుతూ కాంపిల్య నగరం వచ్చి ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్న రాకుమార్తెని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి నిశ్చేష్టుగా అయ్యాడు. అదే సమయంలోనే రాకుమార్తె కూడా అతన్ని చూసి తనని వరించి వచ్చిన వారందరికన్నా కూడా ఈ యువకుడు ఎంతో అందంగా ఉన్నాడు అనుకుంది మనస్సులో. ఆ తర్వాత రాకుమార్తె తన చెలికత్తెలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహీధరుడు ఆమెని గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ముసలమ్మ ఉండే గుడిసె ప్రాంతానికి వచ్చాడు. అతను దాహం కావటం చేత ఆ గుడిసెలో ప్రవేశించి ముసలమ్మని మంచినీరు ఇవ్వమని అడిగాడు. అదే సమయంలో ముసలమ్మ అప్పుడే దొంగల కోసం వంటని ప్రారంభించింది. ఆమె ఇచ్చిన మంచినీరు తాగి మహీధరుడు, ఈ గుడిసెలో నీతో పాటు ఇంకా చాలామంది ఉంటున్నారా అవ్వా? పెద్ద వంటే చేస్తూ ఉన్నావు అన్నాడు. నాకెవరున్నారు నాయన, ఈ వంట అంతా కూడా ముఠా వాళ్ళ కోసం నేను 4 రోజులుగా వాళ్ళకి వండి పెడుతూ ఉన్నాను. వాళ్ళు రాత్రులు నా చేత వంట చేయించుకుని తింటున్నారు అని చెప్పింది. ఇవాళతో వాళ్ళ గొడవ వదిలిపోతుందిలే నాయన, ఇవాళ రాత్రి వాళ్ళు వచ్చిన పని పూర్తయిపోతుందిట. నిన్న వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాను అంది ముసలమ్మ. ఎవరా ముఠా వాళ్ళు? వాళ్ళది ఏ దేశం? వాళ్ళు ఉండేది ఎక్కడా అని మహీధరుడు అడిగాడు. నాతో వాళ్ళు ఆ సంగతులు ఏం చెప్పలేదు నాయన. వాళ్ళు కనిపించినది మొదలు దొంగతనాలు నగరంలో జాస్తి అయ్యాయని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అదంతా వేళ్ల పనేనేమో అని నేను అనుకుంటూ ఉన్నాను అంది ముసలమ్మ. ఈ ముఠా సంగతి అంటూ తేల్చుకోవాలి అని మహీధరుడికి తోచింది. అతను ముసలమ్మతో, ఈ రాత్రి నన్ను కూడా నీ గుడిసెలో ఉండనిస్తావా అవ్వా అన్నాడు. అమ్మో, దొంగలకి తెలిస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తారు. వాళ్ళు వచ్చేసరికి చాలా రాత్రి అవుతుంది. ఈ లోపుగా వంట పూర్తి చేసి నీకింత అన్నం పెట్టగలను, కానీ వాళ్ళు వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంది ముసలమ్మ. మహీధరుడు సరే అన్నట్టుగా తల ఊపి ముసలమ్మ పెట్టిన భోజనం తిని వస్తానవ్వా అంటూ మళ్ళీ కనిపిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. అయితే
అతను అట్టే దూరం వెళ్ళలేదు. ముసలమ్మ ఉండే గుడిసె ముందున్న చెట్లల్లో ఒక ఎత్తైన చెట్టెక్కి దాని కొమ్మల మధ్య ఎవరికీ కనపడకుండా కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటాక 10 మంది గుర్రాల మీద గుడిసె దగ్గరికి వచ్చారు. వారు కొల్లగొట్టిన ధనం ఏమీ వారి వెంట ఉన్నట్టు లేదు. కానీ ఒక గుర్రం మీద ఒక పెద్ద మూట మాత్రం ఉంది. మరొక గుర్రం మీద ఒక పెద్ద బాణం ఉంది. దొంగలు ముసలమ్మ గుడిసెలో ప్రవేశించేటప్పుడు బాణని పట్టుకుని లోపలికి వెళ్ళారు. కానీ ఈ మూటని గుర్రం మీదే వదిలి వెళ్ళిపోయారు. త్వరలోనే గుడిసెలో నుంచి దొంగల నవ్వులు, కేరింతలు వినవచ్చాయి. వాళ్ళు తమ పని పూర్తి చేసిన ఆనందంలో తెగ తాగేస్తూ ఉన్నట్టుగా స్పష్టమయ్యింది. మహీధరుడు చెట్టు దిగి వచ్చి గుర్రం మీద మూటని సమీపించి తాకి చూశాడు. ఆ మూటలో ఎవరో మనిషి ఉన్నట్టు అతనికి అర్థమైంది. అతనికి అంతులేని ఆశ్చర్యం కూడా కలిగింది. అతను గబగబా మూట విప్పి లోపల దృఢంగా బంధించి ఉన్న స్త్రీని చూశాడు. ఆమె ఎవరో కాదు, రాకుమార్తె కనకసుందరి. ఆమె కట్లు గబగబా విప్పేసి, దొంగలు వెళ్ళిపోయేదాకా నువ్వు ఈ పొదల చాటున దాగి ఉండు. ఆ తర్వాత నువ్వు గుడిసెలోకి వెళ్ళు. అవ్వా చాలా మంచిది. ఈలోగా నువ్వెవరికీ కనిపించకు సుమా. తెల్లవారే లోపుగా నేను తిరిగి వచ్చి నిన్ను ఈ భవనం చేరుస్తాను అన్నాడు. రాకుమార్తె మంచి నిగ్రహం కలది. ఆమె అరవలేదు, మాట్లాడలేదు. అతను చెప్పినట్టే పొదల చాటున ఎవ్వరికీ కనపడకుండా దాక్కుని ఉండడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోపుగా మహీధరుడు గుర్రం మీద తనని తాను మూటగా చేసుకుని కదలకుండా ఉన్నాడు. చాలాసేపటికి దొంగలు తూలుతూ గుడిసె నుంచి బయటికి వచ్చి తమ గుర్రాలనెక్కి అరణ్య మార్గం చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఒక ఇంటిని చేరుకున్నారు. అక్కడ వాళ్ళు మూటని ఒక మూల జాగ్రత్తగా పెట్టి పడుకుని వెంటనే గురకలు పెట్టి నిద్రపోసాగారు. అందరూ నిద్రలో ఉన్నారని తెలియగానే మహీధరుడు తన మూట నుంచి బయటికి వచ్చి ఒక్కొక్క దొంగని చేతులు కాళ్ళు కట్టి ఒక్కొక్కడిని ఒక్కొక్క గుర్రం మీద అడ్డంగా పడేసి తాను ఒక గుర్రం ఎక్కి దొంగలందరినీ కూడా తిన్నగా రాజభవనానికి చేర్చాడు. అప్పటికే తెల్లవారింది. అంతకుముందే రాకుమార్తె పోయిన వార్త రాజభవనం అంతటా పొక్కిపోయింది. రాజభవనం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. వీళ్లే రాకుమార్తెని ఎత్తుకుపోయిన దొంగలు. రాకుమార్తె ఒక చోట క్షేమంగా ఉంది. ఇప్పుడే ఆమెని తీసుకువస్తాను అంటూ మహీధరుడు గుర్రం మీద ముసలమ్మ గుడిసె దగ్గరికి వచ్చాడు. అతని కోసం ఎదురు చూస్తూ ముసలమ్మ, రాకుమార్తె కూడా మేలుకునే ఉన్నారు. సత్యవర్మ తన కుమార్తెని రక్షించిన మహీధరుడికి మొదట తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. కానీ అతను ప్రచ్ఛన్నంగా తిరుగుతూ ఉన్న కటకదేశపు యువరాజని అతనికి తెలిసింది కాదు. అతను తన అల్లుడైతే చాలా బాగుంటుందని అతని మనసుకి దోచింది. ఈలోగా మహీధరుడు తను కటకదేశపు యువరాజునని చెప్పాడు. దానితో సత్యవర్మ ఇంకా ఆనందపడ్డాడు. తన అల్లుడైతే చాలా బాగుంటుందని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయన తన కుమార్తె కేసి చూసి ఆమెని కూడా మహీధరుడి మీద అనురాగం ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. ఆమె చూపును బట్టే అతడు ఆమెకి మహీధరుడు అంటే ఇష్టమని గ్రహించాడు. దొంగల విచారణ జరిగింది. వారు కేవలం దొంగలు మాత్రమే కాదని, చండవర్మ చేత కనకసుందరిని ఎత్తుకు రావడానికి పంపబడిన చారులని, వాళ్ళు దొంగతనాలు చేసింది మామూలు దొంగలన్న భ్రమ కలిగించి చండవర్మ పైన అనుమానం కలగకుండా ఉండడానికి గాను అతడు వేసిన పన్నాగమని బయటపడింది. దొంగలకి మరణదండన విధించాడు సత్యవర్మ. ఇలా సత్యవర్మ నిండు సభలో మహీధరుడికి సన్మానం చేసి అతనికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. తనతో పాటు సన్మానం పొందినది ముసలమ్మ కూడా. అయితే మహీధరుడు చెప్పటం చేత ఆమెకి కూడా గొప్ప బహుమానం ఇవ్వబడింది. ఆ రోజే సత్యవర్మ తన సైన్యాన్ని సువీర దేశంపైకి తరలించుకుపోయి చండవర్మని యుద్ధంలో ఓడించి పట్టుకుని బహిరంగంగా అతనికి శిరచ్ఛేదం చేయించాడు. తర్వాత మహీధరుడికి కనకసుందరికి వైభవంగా వివాహం జరిగింది. కథ కంచికి మనం ఇంటికి. కథ చాలా బాగుంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ లైక్స్ కానీ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ కథని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. మర్చిపోకుండా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా ఆనాడు చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి